హలో అండి, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో ఎగ్ తో ఫ్రెంచ్ ఫ్రైస్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా హెల్దీ స్నాక్ రెసిపీ. ఈవినింగ్ టైంలో పిల్లలు స్నాక్స్ అడిగారు అనుకోండి, అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా ప్రిపేర్ చేసుకోగలిగే రెసిపీ అనమాట. చాలా టేస్టీగా ఉంటాయి. ప్రిపేర్ చేయడానికి కూడా ఎక్కువ టైం పట్టదండి. అలానే పిల్లలకు కూడా చాలా హెల్దీ స్నాక్ రెసిపీ. చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెట్టినట్లయితే. సో ఇన్స్టెంట్ హెల్దీ స్నాక్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఈ రెసిపీ కోసం బంగాళదుంపలు తీసుకోవాలి. 4 నుంచి 5 వరకు బంగాళదుంపలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను 4 వరకు పెద్ద బంగాళదుంపలు తీసుకున్నాను. మీడియం సైజ్ ఉన్నట్లయితే 5 నుంచి 6 వరకు కూడా బంగాళదుంపలు తీసుకోవచ్చు. నెక్స్ట్ ఈ బంగాళదుంపలకు పైన ఉన్న స్కిన్ని పీల్ చేసేసి వీటిని ఇలా నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకుని తీసుకోవాలి. సో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ సైజులో ఉండాలి. ఇలా ఉంటే మీకు పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. ఇంతకన్నా లావుగా కట్ చేశారనుకోండి ఫ్రై అవడానికి కొంచెం టైం పడుతుంది. అన్నిటినీ కూడా ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని వాటర్లో వేసుకుని 1-2 సార్లు బాగా వాష్ చేసి తీసుకోవాలి. వీటిని ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక నాప్కిన్లో కానీ లేదంటే ఒక క్లాత్ మీద కానీ వేసుకుని ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా తుడిచేసుకోవాల్సి ఉంటుంది. ఆయిల్లో వేసేవి కాబట్టి కొంచెం వాటర్ లేకుండా తడిగా కాకుండా పొడిగా ఉండేలా చూసుకోవాలి. సో ఇలా తడేమీ లేకుండా నీట్గా తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్లో 2 ఎగ్స్ వరకు వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్, పెప్పర్ పౌడర్ని కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను వైట్ పెప్పర్ పౌడర్ని 1/4 టీ స్పూన్ వరకు వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోనే జింజర్ పౌడర్ని కూడా వేసుకుంటున్నాను. సో జింజర్ పౌడర్ అనేది కంప్లీట్గా ఆప్షనల్ అనమాట. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ ఇందులోనే కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్ని 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. నెక్స్ట్ చాట్ మసాలా పౌడర్ని కూడా వేసుకోవాలి. స్ట్రీట్ స్టైల్ టేస్ట్ రావాలి అంటే కొంచెం చాట్ మసాలాని వేసుకోవాలి. చాట్ మసాలా మీ దగ్గర లేనట్లయితే స్కిప్ చేసేయచ్చు. ఒకవేళ మీ దగ్గర చాట్ మసాలా కాకుండా ఆమ్చూర్ పౌడర్ ఉందనుకోండి, అది కూడా వేసుకోవచ్చు. ఏదైనా 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇంగ్రీడియంట్స్ అన్ని ఇలా వేసుకున్న తర్వాత ఫోర్క్తో కానీ లేదంటే విస్కర్తో కానీ బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా మిక్స్ అయిన తర్వాత నెక్స్ట్ ఇందులో కార్న్ ఫ్లోర్ని కూడా వేసుకోవాలి. ఇక్కడ కార్న్ ఫ్లోర్ని 3/4 కప్ వరకు వేసుకోవాలి. 3/4 కప్ అంటే 1 కప్ కన్నా కొంచెం తక్కువ అనమాట. ఇక్కడ నేను కార్న్ ఫ్లోర్ వేసుకుంటున్నాను కదా, ఈ ప్లేస్లో మీరు కావాలంటే మైదాని కూడా యూజ్ చేసుకోవచ్చు. కార్న్ ఫ్లోర్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడ లంప్స్ అనేవి లేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇలా బాగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో ఆల్రెడీ మనం క్లీన్ చేసి పెట్టుకున్న పొటాటో స్టిక్స్ని కూడా వేసుకోవాలి. సో బంగాళదుంప ముక్కల్ని ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేయండి. సో ఇక్కడ నేను కార్న్ ఫ్లోర్ని 3/4 కప్ వరకు వేసుకున్నాను కదా, ఇలా వేసుకున్నట్లయితే మీకు పల్చటి లేయర్ అనేది ఫామ్ అవుతుంది. ఫ్రై చేసిన తర్వాత కూడా ఫ్రైస్ మీద పల్చటి లేయర్ అనేది ఉంటుంది. అలా కాకుండా మీరు కార్న్ ఫ్లోర్ని 1 కప్ వరకు వేసుకున్నారనుకోండి, కొంచెం ఫ్రైస్ చుట్టూ ఉన్న లేయర్ దలసరిగా వస్తుంది అనమాట. పల్చగా కావాలి అంటే 3/4 కప్ వరకు సరిపోతుంది, లేదంటే 1 కప్ వరకు కూడా కార్న్ ఫ్లోర్ని వేసుకోవచ్చు. నెక్స్ట్ వీటిని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రైస్ ములిగేలా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. వీటిని ఇలా ఫోర్క్తో కానీ లేదంటే చేత్తో కానీ ఎలా అయినా వేసుకోవచ్చు. ఒక్కొక్కటి విడివిడిగా వేసుకోవాల్సి ఉంటుంది. 2-3 ఒకసారి వేసేసారనుకోండి అతుక్కుంటాయి అన్నమాట. సో వీటిని ఇలా వేసుకున్న తర్వాత వెంటనే మిక్స్ చేయకండి. ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మాత్రమే గరిటతో టర్న్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి లో ఫ్లేమ్లో ఫ్రై చేయకూడదండి, అలా చేసినట్లయితే ఆయిల్ని పీల్ చేస్తాయి. సో మీరు బాగా వేడిగా ఉన్న ఆయిల్లోనే వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అలానే మీడియం టు హై ఫ్లేమ్లోనే మంటని అడ్జస్ట్ చేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలానే మిగతా అన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నట్లయితే ఆయిల్ని అసలు పీల్చవన్నమాట. సో చూసారు కదండి, ఇలా చాలా సింపుల్గా హెల్దీ స్నాక్ రెసిపీని ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రిపేర్ చేయడానికి కూడా ఎక్కువ టైం పడదండి. పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ అడిగినా లేదంటే ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఇలా చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఎన్ని తింటున్నారో కూడా లెక్క ఉండదు, అంత బాగుంటాయి. సో చూసారు కదండి, లేయర్ కూడా ఎంత పల్చగా ఉందో. మనం పల్చగా పిండిని ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి లేయర్ కూడా చాలా పల్చగా వస్తుంది. సో ఇలా నేను చూపించిన కొలతలతో మీరు ఈ రెసిపీని ప్రిపేర్ చేసి చూడండి. చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి. అలానే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. సో ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.